మందారమను గ్రామంలో సూరమ్మ కుటుంబం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు, వినోద్, రాజేష్. ఈ ఇద్దరు కొడుకులకు తల్లి మాటే వేదం. తల్లి చెప్పిన మాట జెవెదాటేవారు కాదు. ఒకరోజు సూరమ్మ తన కొడుకులతో, ఒరేయ్ పెద్దోడా చిన్నోడా, ఈ ఏడు మీ ఇద్దరికి ఒకే పోలు మీద లగ్గం చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? అనేదేముందమ్మా, నీ ఇష్టమే మా ఇష్టం. అంతలో రాజేష్, మమ్మల్నెందుకమ్మ అడగడం? మాకు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలుసు కదా. నీ ఇష్టప్రకారమే మాకు పెళ్ళిళ్ళు చేయమ్మా. చాలా సంతోషంరా. ఏలానే తల్లి మాట తీసేయకుండా ఉండండి. పెళ్ళాలు వచ్చాక మారారు గదా. మారమమ్మా, వాళ్ళనైనా వదిలేస్తాం కాని నిన్ను మాత్రం వదలనమ్మా. సరే అయితే, త్వరలోనే మీకు మంచి అమ్మాయిలను చూసి పెళ్లి చేస్తాను. ఇక మీరు పొలానికి వెళ్ళిరండి. అని అనగా ఇద్దరు కొడుకులు పొలానికి వెళ్తారు. వారు పొలానికి వెళ్ళగా సూరమ్మ పెళ్ళిళ్ళ పేరయ్యకు ఫోన్ చేసి, అయ్యా పేరయ్యగారు, నా కొడుకులిద్దరికి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాను. మంచి అమ్మాయిలను చూసి పెట్టండి. మీకు సంభావన గట్టిగానే ఇస్తాన్లే. ఇస్తారు, ఎందుకివ్వరు? కాని మీ అబ్బాయిలకు తగ్గ అమ్మాయి దొరకాలి కదా. ఎందుకు దొరకరు? నా కొడుకులకి కాళ్ళొంకరా చెయ్యొంకరా? లేక దేశమేమైనా గొడ్డుపోయిందా అమ్మాయిలు దొరక్కపోవడానికి? చూడవయ్యా, చూసి కబురు చెయ్యి. అమ్మ సూరమ్మ, నాకు కొంచెం డబ్బు కావాలి. నా కోడలు పురిటి నొప్పులతో తల్లడిల్లిపోతుంది. చేతిలో చూస్తే అనా పైసా కూడా లేదు. కాస్త డబ్బిచ్చి ఈ ఆపదను ఒడ్డెక్కించమ్మా. ఏంటే ముసల్దానా, నీ కోడలు నొప్పులతో తల్లడిల్లుతుంటే నేనికు డబ్బివ్వాలా? పోవమ్మా పో. డబ్బులేంది నీ కోడలికి పిల్లలెందుకు? కాని ఊరు మీదకి వదిలేయడానికా? మీలాంటి వాళ్ళని చాలామందినే చూశానుగాని వెళ్ళవమ్మా వెళ్ళు. నీకెంత పొగరే? అసలు వాడుదానివేనా? కొంచెం కూడా నీ దగ్గర తల్లి గుణం కనిపించడం లేదు. ఒక తల్లి కష్టంలో ఉందంటే డబ్బులేందు పిల్లలెందుకంటావా? పాపిష్టిదానా, నీకు డబ్బుపై ఉన్న వ్యామోహంతో కళ్ళు నెత్తికెక్కాయే. ఊరికే ఇక్కడ మాట్లాడకుండా వెళ్ళు. ఇద్దరు కొడుకులను అమాయకులను చేసి వాళ్లతో పని చేయించుకుని ఇంట్లో పెత్తనం చేస్తున్నావు. అదే నీ కోడళ్ళు రాని నీ తిక్క కుదురుతుంది. పోవేపో. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ననుకున్నా నాకేం కాదులే. అయినా నా మీద పెత్తనం చేసే కోడళ్లను నేనెందుకు తెచ్చుకుంటాను? నేను చెప్పినట్టు వినే కోడలను మాత్రమే తెచ్చుకుంటాను గాని. అని గదిలోకి వెళ్తుంది. ఇదిలా ఉండగా కమలమ్మ వెళ్తూ ఉండగా దారిలో అంజమ్మ చూసి, కమలమ్మ, ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఏదో కంగారుగా ఉన్నావు. కోడలు నొప్పులతో అవస్థపడుతుంది. చూడలేక ఆసుపత్రికైనా తీసుకెళ్దామని డబ్బు కోసం వస్తే నానా మాటలను పంపించింది ఆ సూరమ్మ. దాని దగ్గరికెందుకు వెళ్ళావు? అది పిల్లికి బిచ్చం పెట్టదు. దాని కొడుకులు అది చెప్పినట్టు వింటారని దానికి బాగా పొగరు. సరేగాని ఇంతకు డబ్బు దొరికిందా? లేదు అంజమ్మ, ఏం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వేం బాధపడుకు. ఇదిగో నా పెన్షన్ డబ్బులున్నాయి, తీసుకో. తొందరగా వెళ్ళి కోడల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదిలా ఉండగా ఉదయం నుంచి పొలంలో కష్టపడి వినోద్, రాజేష్లు ఇంటికి వస్తారు. వచ్చి సూరమ్మతో, అమ్మా, నాకీరోజు కోడి మాంసం తినాలనుంది, చేసి పెట్టవా? అవునమ్మా, నాక్కూడా. ఏంట్రా, నాక్కూడా ఎల్లుండి పుల్లయ్య మావయ్య కొడుకు పెళ్ళుంది. మీకు ఎంత కావాలంటే అంత తినండి. వాడికి వడ్డీకి పైసలు నేనిస్తేనే కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు. మనం ఎంత తిన్నా ఏమనుకోడు. నువ్వు అన్నయ్య వెళ్ళి తినండి. నేను కూడా వచ్చి తిని రాత్రికి భోజనం ఇంటికి తెస్తాను. ఏంటమ్మా తెచ్చేది? పొలంలో ఇప్పటివరకు కష్టపడి వస్తే 100 రూపాయలు పెట్టి మాంసం తేలేకపోతున్నావు. ఒళ్ళంతా అలసటగా ఉందనేగా అడిగేది. చెప్పాను గదా, ఇప్పుడు తేవడం కుదరదని. నోరు మూసుకొని ఉన్న తినండి. అయినా డబ్బు గురించి మీకేం తెలుసురా? రూపాయి పోగు చేస్తేనే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాం. అది మీరు గ్రహించారా అసలు? ఊరికే ఈ అమ్మని ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. ఎందుకీ డబ్బు? చెప్పుకొని మురవడానికా? చూసి ఏడవటానికా? అలా ఉంది నువ్వు చెప్పే మాట. అని అనగా సూరమ్మ రాజేష్ వైపు చూసి, ఏంట్రా, నీలో నువ్వెయ్యేదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదమ్మా, మా అమ్మ ఎంత మంచిదో అని అనుకుంటున్నాను. అవునా? సరే అయితే, మీకోసం రోటీ పచ్చడి చేశాను, తినండి. తినక చేస్తామా? ఎప్పుడు ఇదేగా అని అన్నదమ్ములిద్దరూ తింటారు. అలా కొడుకులు అడిగిన ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్పి వాళ్లకు నచ్చిన వంటలు చేయకుండా చారులు, కారాలు చేసి పొలం పనులకు పంపిస్తూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా సూరమ్మ ఇంటి ముందు నుంచి పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్తూ ఉండగా సూరమ్మ చూసి, ఏమయ్యో పేరయ్యా, మా పిల్లలకి అమ్మాయిలను చూడమని చెప్పి ఎంత కాలమైంది?
ఏదైనా సంబంధం దొరికిందా లేదా? చాలా రోజులవుతుంది. కానీ మీ పేరు చెప్తేనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు గజగజా వణికిపోతున్నారు. దేనికో? దేనికేంటమ్మా, తమరి నోటి మాట రూపాయి ఖర్చు చేయకపోవటం. అందులో అమ్మాయి వాళ్ళ అమ్మ అంటున్నారుగా, కొడుకులకే రూపాయి చూపించని తల్లి రేపు నా బిడ్డలకేదైనా ఆపద వస్తే ఎవరు చూస్తారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓ పేరయ్యా, నీకు చూడ్డం చేతగాకపోతే చెప్పు, నేను వేరే వాళ్ళకి చెప్పి సంబంధాలు చూడమని చెప్తాను. అంతేగాని లేనిపోని అబండాలు నా మీద వేస్తే నీకు తెలుసుగా నా సంగతి. ఇక్కడుంది సూరమ్మ, 3 తరాలకు చెప్పుకునేలా ఉంటుంది మన దెబ్బ. సరేగాని అదంతా ఎందుకులేగాని సంబంధం చూడ్డం నీ వల్ల కావడం లేదు. ఒక్క నిమిషం ఆగు. పేరయ్య గారు, నేను మందార గ్రామ సూరమ్మను. నమస్కారమమ్మా, చెప్పండి. మీరు ఫోన్ చేయడానికి గల కారణం? మా 2 కొడుకులకు అమ్మాయిలు కావాలి. మీరు మంచి సంబంధం చూసి పెట్టారనుకోండి, మీకు 10,000 రూపాయలు కానుకగా ఇస్తాను. ఏమంటారు? అబ్బా, 10,000? 10,000 రావాలంటే ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని దినాలు, ఎన్ని తద్దినాలు చేయాలో. ఈ ఒక్క పెళ్లి కుదుర్చాననుకో, ఆ 10,000 నాకే. ఎవరు ఎలా పోతే నాకే. పెళ్లి చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతే సరి. అమ్మా సూరమ్మగారు, మీరా ఫోన్ మాట్లాడడం ఆపండి. దేని కాపాలి? నిజానికి నా దగ్గర మంచి సంబంధాలున్నాయండి. ఇందాకేగా సంబంధాలు ఏవీ లేవు, అందరూ నన్ను చూసి భయపడుతున్నారన్నావు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలా వచ్చాయి? అవి అలానే వస్తాయి, కానీ మీరు ముందు ఫోన్ పెట్టండమ్మా అలాగే. అని ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు చెప్పు, ఎక్కడా సంబంధాలు? తాటివారిపాలెంలో సొంత అక్క చెల్లెళ్ళున్నారు. పాపం తల్లి లేదు, తండ్రి ఒక్కడే. కాని అమ్మా, పాపం అమ్మాయిలు అభంశుభం తెలియని వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎలా చూసుకోవాలో మాకు తెలుసులే గాని ఇంతకీ వాళ్ళూరికి ఎప్పుడు వెళ్దామో అది చెప్పండి. రేపే వెళ్దాం, కాని నా సంభావన? ఇస్తాన్లే పేరయ్యా, ఇయ్యక చేస్తామా? పెళ్ళవ్వని అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేస్తాను నీకు. అన్నీ అంటే ఒక 20 వరకు వస్తుందనుకుంటా. ఏంచక్క నక్కతోక తొక్కి వచ్చానుకుంటా. సరే మరి, రేపు వెళ్దాం పెళ్లి చూపులకు. నేను వాళ్ళ కబుర్ చేస్తాను అని వెళ్తాడు. వెళ్ళగా, ఇస్తానయ్యా పేరయ్య, సంభావన ఎందుకివ్వను? నేను ఇచ్చే సంభావనకు నీకు దిమ్మ తిరిగి బొమ్మ గనబడాలి అని గదిలోకి వెళ్తుంది. మరుసటి రోజు కొడుకులతో సూరమ్మ, ఒరే పెద్దోడా చిన్నోడా, తాటివారి పాలెంలో మీకు పెళ్లి సంబంధాలు చూశాన్రా. పదండి, వెళ్ళి అమ్మాయిల్ని చూసొద్దాం అని అనగా, అంతలో పేరయ్య కూడా వస్తాడు. వచ్చి, అమ్మా దుర్ముహూర్తం వస్తుంది, పదండి వెళ్దాం. వెళ్ళడానికే కదయ్యా తయారైంది. ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? ఇంత ఆలస్యమైందేంటి? అమ్మా, నాకు చిన్న పని పడి సచ్చింది, అందుకే ఆలస్యమైంది. వచ్చి సచ్చాగా, పదండి, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూసావా, మా సంబంధం కోసము ఎవ్వరు ఎదురు చూడరని చెప్పావు. ఇప్పుడు చూడు ఎలా చూస్తున్నారు. అబ్బో, మీది పెద్ద అమ్మాని కుటుంబం కదా, అందుకే వాళ్ళు ఎదురు చూస్తున్నారనుకుంటా అని అనుకుంటూ ఉండగా సూరమ్మ పేరయ్య వైపు చూసి, ఏంటి పేరయ్యా, లోపల ఏదో గొనుక్కుంటున్నట్టున్నావు. ఏదైనా పోయే కాలవా? అమ్మా నీకో పెద్ద నమస్కారం. నా చావు మంత్రాలెందుకులే కాని వాళ్ళ పెళ్లి మంత్రాలు చూద్దాం పదండి అని సూరమ్మ, వినోద్, రాజేష్, పేరయ్య రిక్షాలో వెళ్తారు. కొంత సమయానికి ఆ గ్రామం చేరుకోగా అందరూ రిక్షా దిగుతారు. దిగి ఇంట్లోకి వెళ్తూ ఉండగా అతను పేరయ్యతో, అయ్యా డబ్బులు. ఏ ఆవిడివ్వలేదా? లేదయ్యా అని అనగా పేరయ్య సూరమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా సూరమ్మగారు, సరాసరి ఇంట్లోకి వెళ్తున్నారు. రిక్షావాడికి డబ్బులివ్వకుండా. వాడేమో అక్కడ గొడవ చేస్తున్నాడు. అదేంటి, రిక్షావాడికి నువ్వు డబ్బులివ్వలేదా? నేనెలా ఇస్తానమ్మా? తీసుకొచ్చింది మీరు, సంబంధం కుదుర్చుకునేది మీరు. మీరివ్వాలి డబ్బులు. నా దగ్గర చిల్లర లేదయ్యా. మొత్తం అంతా కలిపి పెళ్లి తర్వాత నీకు తీర్చేస్తానుగా. అమ్మా, పెళ్లి తర్వాత డబ్బివ్వడమా దేవుడెరుగు కాని నన్ను మాత్రం మీ ఇంటి పనివాళ్లా వాడుకుంటున్నారు అని అంటూ ఉండగా అంతలో అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చి, అమ్మా నమస్కారం, రండమ్మా, బయట నిలబడ్డారే. ఇదిగో వస్తున్నాం పదండి. పేరయ్యా, అతనికి డబ్బులిచ్చేసిరండి. ఇవ్వక చేస్తానా? వాడేమైనా నా బంధువా రేపిస్తా పో అంటే పోవడానికి అని రిక్షావాడికి డబ్బిచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత పేరయ్య ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళగా
వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి, అమ్మా అయ్యా, సంబంధం చూసింది నేను, పరిచయం చేయాల్సింది నేను. మీరే మాట్లాడుకుంటున్నారా? మరి నేనెందుకు చూసి మురవడానికా? నువ్వు లేకపోతే ఎలా చెప్పు పేరయ్యా? ఒరే పెద్దోడా, పక్కకి జరగరా కొంచెం, పేరయ్య కూర్చుంటాడు. కూర్చోక చస్తానా? ఈ మోకాళ్ల నొప్పులతో ఎక్కడ నిలబడతానమ్మా? అయ్యా రంగయ్య గారు, ఈవిడే సూరమ్మ. వాళ్ళ ఇద్దరు కొడుకులు వినోద్, రాజేష్. మన అమ్మాయిలకు వీరికే ఇచ్చి పెళ్లి చేసేది. సూరమ్మ, అమ్మాయిలు వీళ్ళే, మీనా, రోజా. లక్షణంగా ఉన్నారు కదా? ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి. అమ్మా సూరమ్మ గారు, అమ్మాయిల చిన్నప్పుడే తల్లి చనిపోయింది. చాలా కష్టపడి పెంచాను. మీ ఇంటికి వచ్చినాక ఏదైనా తెలియక తప్పు చేస్తే కూతుర్లా కడుపులో పెట్టుకుని వారిని సరైన మార్గంలో తీర్చిదిద్దమ్మా. అయ్యో అన్నయ్య గారు, మీరేం బాధపడకండి. నాకమ్మాయిలు లేరు. వీళ్ళనే నా కూతులుగా చూసుకుంటాను. మీరు సంతోషంగా ఉండండి అన్నయ్య గారు. అలాగే అమ్మా. అమ్మాయిలు మీకు నచ్చారా బాబూ? వాళ్ళకి నచ్చేదేంటి? నేను గీసిన గీత జవదాటరు నా కొడుకులు. కానీ జీవితాంతం కలిసి ఉండేది మేమే కదండి. వాళ్ళ నిర్ణయం లేకుండా ఎలాగా? మీరు చెప్పండి, మేము మీకు నచ్చామా? నచ్చారు. బాబూ, నీకు? అని రాజేష్ వైపు చూడగా, నాక్కూడా నచ్చింది. శుభం. ఇక పెళ్లి చేయడమే ఆలస్యం. అయ్యా పేరయ్యా, నువ్వుండవయ్యా, మధ్యలో తుత్తుతూ అంటావు. చూడండి రంగయ్య అన్నయ్య గారు, మరి కట్న కానుకల విషయము మనమింకా మాట్లాడుకోనే లేదు. అమ్మా అది. అంటే మీ దగ్గర తీసుకోవాలని కాదు, మీరు ఎంతో అంతిస్తే వాళ్లకు ఒక అండగా ఉంటుంది కదా అని అడుగుతున్నాను. ఏమనుకోకండి అన్నయ్య గారు. మీరు చెప్పింది నిజమే. నాకు 2 ఎకరాల పొలం ఉందమ్మా. పెద్దమ్మాయికి 1 ఎకరం, చిన్నమ్మాయికి 1 ఎకరం. సంతోషం. మరిక మేం వెళ్ళొస్తామన్నయ్య గారు. మంచి రోజు చూసి కబురు చేస్తాన్లే. అలాగే అండి అనగా ఇంటికి వెళ్తారు. రోజులు గడుస్తూ ఉండగా వినోద్ మీనాకు, రాజేష్ రోజాకు పెళ్ళిళ్ళు చేస్తారు. మీనా, రోజాలు సూరమ్మ ఇంట్లో కొత్త కోడళ్లుగా ఇంట్లో అడుగు పెడతారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు పేరయ్య సూరమ్మతో, అమ్మా, పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మరి నా సంభావనిస్తే వెళ్ళిపోతా. అయ్యో, ఎందుకివ్వను పేరయ్య గారు? ఇదిగోండి మీ 1116 తీసుకోండి. అమ్మా, నాకివ్వవలసిన డబ్బు 20,000. ఏమిటి 20,000? నువ్వు చేసిన ఈ పేద పిల్లల పెళ్లికి ఇది ఇయ్యడమే చాలా ఎక్కువ. ఓసి పాపిష్టిదానా, నా నోరు కొట్టి నువ్వేం బాగుపడతావే? గర్వం చూసి నువ్వు మిడిసిపడుతున్నావేమో. ఆ గర్వం దిగి నీ కోడలే నీకు చురకత్తులవ్వకపోతే నా పేరు సుబ్రహ్మణ్యమే కాదు. ఏ పోవయ్యా, నువ్వు నీ మాటలు పెద్ద చెప్పొచ్చావులే. వెళ్ళెళ్ళు. నా మాటలు కాదే, నాలుక మీద మచ్చలున్నవాణ్ణి, పురోహితం తెలిసినవాణ్ణి. ఇదే నా శాపం. కోడల చేతిలో నువ్వు చిత్రహింసల పడకపోతే చూడు అని కోపంగా పేరయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళవయ్యా వెళ్ళు. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. అని ఇంట్లోకి వెళ్తుంది. సూరమ్మ ఇంట్లోకి వెళ్ళగా మీనా, రోజా వారి గదిలో వాళ్ల భర్తలతో ఉంటారు. అది గమనించిన సూరమ్మ, పెళ్ళయి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే భార్యాభర్తలు గదిలో చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? అమ్మా మీనా, రోజా, ఇలా రండమ్మా. అని అనగా రోజా, మీనాలు సూరమ్మ దగ్గరికి వస్తారు. వచ్చి, చెప్పండత్తయ్యా, పిలిచారు? అమ్మా మీనా, రోజా, ఒకరు వంట పని చెయ్యండి, మరొకళ్ళు బట్టలు విండండి. ఎక్కడ పని అక్కడే ఉందమ్మా. పెళ్లి హడావిడిలో పడి నేను భోజనం చెయ్యక 2 రోజులవుతుంది. తొందరగా పనులు పూర్తి చేయండి. అందరం కలిసి భోజనం చేద్దాం. అలాగే అత్తయ్యా అని రోజా వంటగదిలోకి వెళ్తుంది. మీనా బయటకు వచ్చి బట్టలు పిండుతుంది. వారు వారి పనుల్లో నిమగ్నమే ఉండగా అటుగా వెళ్తున్న అంజమ్మ మీనా, రోజాలను చూసి, అయ్యో పాపం, పారాని కూడా ఆరలేదు. అప్పుడే వాళ్లకు పనులు పురమాయించి ఆ సూరమ్మ కాలు మీద కాలు వేసుకుని గదిలో కూర్చొనుంటుంది. దాని మూర్ఖత్వం ఎంతవరకు తీసుకెళ్తుందో అని అనుకుని వెళ్తుంది. కొంత సమయానికి వంట పూర్తవ్వడంతో రోజా వచ్చి సూరమ్మతో, అత్తయ్య, వంట పూర్తయింది, వడ్డించమంటారా? అలాగే నీ భర్తను, మీ అక్క భర్త వినోద్ని కూడా పిలవమ్మా. వాళ్ళు కూడా భోజనం చేస్తారు. అలాగే అత్తయ్య. ఏవండి, బావగారు, భోజనానికి రండి.
అమ్మా, మీనా ఎక్కడా కనిపించడం లేదు. ఆరు బయట బట్టలు ఉతుకుతోందిరా. సరేగాని మీరు ముందు భోజనం చెయ్యండి. అమ్మా రోజా, వీళ్ళకొడ్డించు. అని అనగా వాళ్ళ ముగ్గురికి వడ్డిస్తుంది. అంతలో మీనా బట్టలు పిండడం అయిపోయి వచ్చి, రోజా, నాక్కూడా భోజనం వడ్డించు, చాలా ఆకలిగా ఉంది. ఏ అమ్మాయి, మీ నాన్న మీకిదే నేర్పించాడా? భర్త తిన్నాక భార్య భోజనం చేయాలని తెలీదా మీకు? ఆయన మీకెలా తెలుస్తుందిలే. తల్లుంటే చెప్పేది, తండ్రి గదా, ఆ పద్ధతులు మీకేం నేర్పలేదనుకుంటా. క్షమించండి అత్తయ్య, ఏదో ఆకలవుతుందని అడిగాను. మీరు తిన్నాకనే మేం తింటాంలే. అది ఏదైనా తెలియకపోతే నన్నడగండి. అమ్మా, మరి నువ్వు నాన్న తినకముందే తిని హాయిగా పడుకునేదానివి కదా. పాపం నాన్న నిన్ను నిద్రలేపితే ఎక్కడ తిడతావని తనే భోజనం పెట్టుకుని తినేవాడు. ఒరేయ్, కాస్త నువ్వు ఆ నోరు మూస్తావా? నువ్వు నీ వెకిలి మాటలు ముందు తిను. తమ్ముడు, పెద్దవాళ్ల విషయాలు మనకెందుకు? ముందు నువ్వు భోజనం చెయ్యి. మనం తింటేనేగా మన భార్యలు తినేది. అలాగే అన్నయ్య అని భోజనం చేస్తారు. వాళ్ళ భోజనం పూర్తయిన తర్వాత, అత్తయ్య, ఇప్పుడు భోజనం చెయ్యొచ్చా? ఆ, ఇప్పుడు తినండి. తిన్నాక ఇల్లంతా శుభ్రంగా దుడిచి అప్పుడు పడుకోండి. ఇంకో విషయం ఏంటంటే, తెల్లవారేలోపే మన ఇంటి ముందు ముగ్గుబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే అత్తయ్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అని అనగా సూరమ్మ వెళ్తుంది. సూరమ్మ వెళ్లడం చూసి వినోద్ మీనాతో, మీనా, అమ్మ కోపం లేదని అంటే మీరేం బాధపడకండి. అమ్మకు కొంచెం చాదస్తం ఎక్కువ. అవును రోజా, అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగేనండి. అని భోజనం పెట్టుకుని తింటారు. కొంత సమయానికి భోజనం పూర్తయిన తర్వాత రోజా పాత్రలు శుభ్రం చేస్తుంది. మీనా ఇల్లు మొత్తం తుడుస్తుంది. పనులు ముగిసిన తర్వాత వారి గదిలోకి వెళ్లి నిద్రపోతారు. మరుసటి రోజు తెల్లవారిలోపే రోజా నిద్రలేచి కల్లాపు చల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది. అంతలో సూరమ్మ నిద్రలేచి, ఈ కోడళ్ళు నిద్ర లేచారా లేదా? వెళ్ళొకసారి చూద్దాం. అని బయటికి వచ్చి చూడగా రోజా ముగ్గు వేస్తూ ఉంటుంది. ఈ చిన్న కోడలు నిద్రలేచి పనులు చేస్తుంది బాగానే ఉంది. మరా పెద్ద కోడలు ఎక్కడా? అని అటూ ఇటు చూడగా ఎక్కడా కనిపించదు. అది ఇంకా నిద్ర లేచినట్టు లేదు. దాని సంగతి చెప్తానాగు. అని మీనా గది ముందు నిల్చొని ఏయ్ మీనా, మీనా! అని అనగా దిగేళ్లున లేచి కూర్చొని అమ్మో, అత్తయ్య పిలుస్తుందనుకుంటా. అని బయటికి రాగా సూరమ్మను చూసి, అత్తయ్య, క్షమించండి. ఇంట్లో ఆలస్యంగా లేచే అలవాటు, మెలకువ రాలేదు. అలానే పడుకునుండిపోయాను. ఏమమ్మా, నీ చెల్లెలేమో లేచి ఇంట్లో పని మొత్తం చేస్తుంటే నువ్వీ పొద్దు వరకు పడుకుంటావా? అంటే ఈ ఇంటి పెద్ద కోడలని పొగరు చూపిస్తున్నావా? అయ్యో, అదేం లేదత్తయ్యా. ఏం లేదే? ఇంకోసారి ఇలా ఆలస్యంగా లేచావంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి మీ నాన్నకి పోస్టులో పంపిస్తాను, జాగ్రత్త. అత్తయ్య, అక్కని ఏమీ అనకండి. అక్క పనులు నేను చేస్తాను. అక్క ఇంట్లో కూడా ఆలస్యంగానే నిద్రలేస్తుంది. ఆ అలవాట్లోనే ఆలస్యంగా లేచింది, అంతే. ఏంటే, అక్కకు చెల్లి సపోటా? అయినా ఒకింటి వాళ్లను మా ఇంటి కోడలుగా చేసుకోవడమే నేను చేసిన తప్పనిపిస్తుంది. సరేగాని రోజా, నీకిచ్చిన పనులు నువ్వు చేసుకో. మీ అక్క పనులు మీ అక్కని చేసుకోమని చెప్పు. అర్థమైందా? అని సూరమ్మ వెళ్తుంది. వెళ్ళగా రోజా మీనాతో, అక్క, మనకమ్మ లేనెందుకు తల్లిలాంటి అత్తయ్య వస్తుందనుకుంటే కాలకూటం లాంటి విషం కక్కి అత్తగారు వచ్చారేంటక్కా? నువ్వేం బాధపడకు రోజా. అన్నింటికీ ఆ భగవంతుడున్నాడు. ఆయనే చూసుకుంటాళ్లే. సరే కాని కాఫీ పెట్టాను. బావగారికి వెళ్ళి ఇవ్వు. అలాగే నువ్వు స్నానం చేసిరా, టిఫిన్ తయారు చేస్తానీలోపు. సరే రోజా, మీ బావగారికి కాఫీ తీసుకెళ్తానులే. అని వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి కాఫీ వేడి చేసి వినోద్ గదిలోకి వెళ్తుంది. ఏవండి, ఏవండి, లేవండి. పొలానికి వెళ్ళాలిగా. మళ్ళీ ఆలస్యమైందంటే అత్తయ్యగారు తిడతారు. ఒక్క 2 నిమిషాలు మీనా, కాసేపు పడుకోనివ్వు. ఏంటండి 2 నిమిషాలు 2 సెకండ్లు? కుదరదు, లేవండి. లేచి కాఫీ తాగి మీరు తయారయ్యారంటే టిఫిన్ తిని పొలానికి వెళ్ళొచ్చు. అలాగే అంటూ లేచి కాఫీ తాగుతాడు. కాఫీ తాగుతూ, మీనా, కాఫీ చాలా బాగుంది. ఏవండి,
అది నేను చేసింది కాదు, మా చెల్లి రోజా చేసింది. రోజా చేసిందా? అవునండి. పాపం అది ఇంటి దగ్గర కూడా అంతే. నన్ను ఏ పని కూడా చేయనివ్వదు. అన్నీ తనే చేసుకుంటుంది. అందుకే ఈరోజు నిద్ర ఆలస్యంగా లేచి అత్తయ్యతో చివాట్లు కూడా తిన్నాను. సరేలే, అవన్నీ అత్తింట్లో జరుగుతూనే ఉంటాయి. కాని త్వరగా వెళ్ళి తయారయ్యిరా. మీ చెల్లికి వంటగదిలో సాయం చేద్దు కాని అలాగేనండి. అని వెళ్తుంది. కొంత సమయానికి మీనా వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళగా రోజా మీనాను చూసి, అక్కా, టిఫిన్ తయారైపోయింది. పద తిందాం. ఎక్కడే తినేది? అత్తయ్య చెప్పింది కదా, వాళ్ళు తిన్నాక మనం తినాలని. నిజమే కదా. సరే పద, అక్కడ పెట్టి అందర్నీ తినడానికి పిలుద్దాం. అత్తయ్య, రండి టిఫిన్ తిందురు. అని అనగా సూరమ్మ తన కొడుకులు అందరూ కలిసి వచ్చి టిఫిన్ చేస్తారు. చేసిన తర్వాత, మీనా, రోజా, మీరు కూడా తినండి. మీ భర్తలతో ఈ రోజు నుంచి మీరు పొలం పనులకు వెళ్ళాలి. మేమా? మాకు పొలం పనులు రావత్తయ్యా. మరేమొస్తాయత్తయ్యా? తినడం, ఖాళీగా కూర్చోడం అంతేనా? మిమ్మల్ని 3 పూటల కూర్చోబెట్టి భోజనం పెట్టే బదులు 2 బర్రెల్ని తీసుకుని మేపడం మేలు. అవన్నా 2 పూటలు కాస్త పాలిస్తాయి. అమ్మా, కొత్తవాళ్లు వీళ్ళెందుకులే, తమ్ముడు నేనున్నాంగా, మేం చూసుకుంటాంలే. అప్పుడే పెళ్ళం బెల్లమైందన్నమాట. ఇంకా ఈ తల్లి నేను లెక్క చేస్తారులే. అని అంటూ బాధపడుతూ ఉండగా అంతలో రోజా, అత్తయ్య, మేం పొలానికి వెళ్తాంలేండి. మీరేం బాధపడకండి. అది కాదు రోజా, మీరు ఎండలో పనులు చేయలేరు. ఏం నాయనా, మీ భార్యలు ఆకాశం నుండి దిగొచ్చిన దేవకన్యలనుకుంటున్నారా ఈ పనులన్నీ చేతగాకపోవడానికి? అయ్యో, పర్వాలేదత్తయ్యా, మేం చేస్తాం. వెళ్తాంలేండి. అక్కా, నువ్వేమంటావ్? సరే రోజా, వెళ్దాంలే. అని భర్తలతో కలిసి పొలం పనులకు వెళ్తారు. వెళ్ళి పొలం పనులు చేస్తూ ఉండగా కొంత సమయానికి మీనాకు చేయి తెగుతుంది. ఏవండి, ఏవండి, చెయ్యి తెగిందండి. అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి వినోద్, అయ్యో, చూసుకోవాలి కదా మీనా అని అనగా పక్కన ఉన్న రోజా, అక్కా, ఏంటక్కా, చూసుకోవాలి కదా. రక్తం చూడు ఎలా పోతుందో. రోజా, ముందు ఈ గుడ్డ తీసుకుని చేతికి కట్టు అని ఇవ్వగా రోజా కడుతుంది. అక్కా, కొన్ని మంచినీళ్లు తాగు. అని అనగా మంచినీళ్లు తాగుతుంది. తాగి, ఏమండి, నాకు మా చెల్లికి ఈ పొలం పనులు అస్సలు రావండి. మాకు ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా ఏ రోజు కూడా మా నాన్న మమ్మల్ని పనికి పంపించలేదు. ఇక్కడ అత్తయ్యగారు పొలానికి వెళ్ళమనేసరికి ఆమెకి ఎదురు చెప్పలేకే వచ్చాం. రే తమ్ముడు, అమ్మ రోజురోజుకు మూర్ఖంగా తయారవుతుందిరా. వీళ్ళు వచ్చి కొన్ని నెలలు కూడా కావడం లేదు, అప్పుడే పొలం పనులంటే ఎలా చెప్పు? అదే అన్నయ్య, అమ్మను ఎలా అయినా మార్చి మంచి మార్గంలోకి నడిపించాలి. అందుకేదైనా ఉపాయం ఉంటే చెప్పన్నయ్యా. ఏమండి, ఉపాయాలతో పెద్దవాళ్ల మనసులు మార్చకూడదండి. వాళ్లే మారుతారు. సరే పదండి, ఆలస్యమైంది. ఇక ఇంటికి వెళ్దాం. అక్కా, నువ్వు జాగ్రత్త. అంటూ అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగా సూరమ్మ మీనాను చూసి, ఏమైందే, చేయి దింపుకొనొచ్చావు? పొలం పనులు చేస్తుంటే తెగిందత్తయ్యా. తెగుతుందమ్మా, తెగుతుంది. మీ నాన్న వెన్నపూస తినిపించి పెంచాడుగా, అలానే సున్నితంగా ఉండండి. అయినా సూరమ్మ కోడలు సోమరిపోతులంటే పోయేది నా పరువే గదా, మీది కాదు గదా. మీకన్నీ ఇలానే ఉంటాయిలే. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? చేయి తెగి మీనా బాధపడుతుంటే నీ దొప్పి పొడిచే మాటలేంటి? లేకపోతే ఏంట్రా, పోకపోక ఒక్కరోజు పనికి పోయి చేయి తెంపుకొనొచ్చింది. ఎందుకంటే రేపటి నుంచి పొలానికి వెళ్లకుండా ఉండొచ్చని నీ భార్య ఉపాయం ఎవరికి తెలీదురా? అత్తయ్య, కావాలని ఎవరైనా చేయి తెంపుకుంటారా? ఈ ఇంటి పెద్దవాళ్లు మీరే అలా అంటే ఎలా చెప్పండి? ఏంటమ్మా, నాకే నీతులు చెప్తున్నావు? పెళ్ళై ఏడాది కూడా గావడం లేదు, అప్పుడే మొగుళ్లను కొంగుకు గట్టేసుకొని ఆట ఆడిద్దామనుకుంటున్నారా? నా దగ్గర మీ ఆటలు కుదరవు. సరేగాని నేను బయటికెళ్ళొస్తాను. వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి పెట్టండి. అని బయటకు వెళ్తుంది. అంతలో రాజేష్, వదినా, అమ్మ అంతేలే కాని నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఏదైనా పనుంటే రోజా చూసుకుంటుందిలే. అవునక్కా, బావగారు
అక్కని మీరు లోపలికి తీసుకెళ్ళండి. ఇంట్లో పనులన్నీ నేను చేస్తానులే. పదమీనా వెళ్దాం అంటూ గదిలోకి వెళ్తారు. ఇదిలా ఉండగా సూరమ్మ ఆడపడుచు సూర్యకాంతం వస్తుంది. వచ్చి సూరమ్మోదినా, ఓ సూరమ్మోదినా. అని అనగా రోజా బయటకు వచ్చి ఎవరు కావాలండి? సూరమ్మ వదిన కోసం వచ్చాను. లేదా? లేదండి. లోపలికి రండి. అత్తయ్యగారు బయటికి వెళ్లారు. కొంత సమయానికి వచ్చేస్తారులే. వచ్చే వరకు కూర్చోండి. అని అనగా సూర్యకాంతం కూర్చుంటుంది. రోజా గదిలోకి వెళ్ళి నీళ్లు తెచ్చిస్తుంది. సూర్యకాంతం తాగుతూ అమ్మా, నువ్వు వినోద్ భార్యవా లేక రాజేష్ భార్యవా? నేను రాజేష్ భార్యనండి. అక్క లోపలుంది. మేము సొంత అక్క చెల్లెళ్ళం. అని చెబుతూ ఉండగా అంతలో సూరమ్మ వచ్చి నమస్కారమండి. నమస్కారం అమ్మా. చేయికేమైంది? పొలం పనికి వెళ్తే చేయి తెగిందండి. సూర్యకాంతం మీనా రోజాలు మాట్లాడుకుంటూ ఉండగా గుమ్మం దగ్గర నిల్చొని వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో అని వింటూ ఉంటుంది. అంతలో సూర్యకాంతం అయ్యో, ముక్కు పచ్చినారని కొత్త కోడళ్లను ఇంతగా బాధపెడుతుందా? అమ్మాయి, మీరు అది చెప్పిన మాట ఎందుకు వింటున్నారు? అదేదంటే దానికి ఎదురు చెప్పండి. అప్పుడు దాని పొగరనుగుతుంది. ఎలాగో మీ భర్తలు అమాయకులు. మీకెంత ఆస్తొస్తుందో తీసుకుని వేరు కాపురం పెట్టండి, సరిపోతుంది. ఆ సూరమ్మ కొడుకుల మీద మనస్తాపంతో కొన్ని రోజులకు అదే పోతుంది. ఎలాగో అక్క చెల్లెళ్ళంటున్నారుగా, ఇంకేం మొత్తం మీదే. అని అనగా గుమ్మం దగ్గర నిల్చున్న సూరమ్మ తన మనసులో ఓసే ముదనష్టందారా, నా కోడళ్లకే నా గురించి లేనిపోని మాటలు చెప్తావే. వస్తున్నా నాగు. అని కాలు ముందుకు వేస్తూ ఉండగా అంతలో మీనా ఏం మాట్లాడుతున్నారండి? పెద్దవాళ్లు కదా అని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మా అత్తగారి గురించే తప్పుగా మాట్లాడతారా? మాకు కుటుంబంలో 1,00,000 గొడవలుంటాయి. అవన్నీ మీకెందుకు? వచ్చామా, పని చూసుకుని వెళ్ళామా అన్నట్టుండాలి కాని ఇంకోసారి మా అత్తగారిని తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు చెబుతున్నాను. అదేంటమ్మాయి, నేనేదో మీ బాగు కోసం చెప్తే ఇలా మాట్లాడుతున్నారిద్దరూ? ఇదేనా మీరు చెప్పేవి? మీ అత్తగారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పకుండా బాధ పెట్టండని చెప్తారా? కూర్చుంది చాలుగాని ముందు లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు. అని అనగా అంతలో సూరమ్మ వచ్చి ఒసై, చుప్పనాతి సూర్యకాంతం, ఆపం శుభం తెలియని నా కోడళ్లకు నా మీద లేనిపోని మాటలు చెప్తావా? ఇక్కడ్నుంచి వెళ్ళు. ఇంకోసారి ఈ దరిదాపుల్లో కనిపించావనుకో నీ ప్రాణాలు తోడేస్తాను, జాగ్రత్త. అని అనగా సూర్యకాంతం వెళ్ళిపోతుంది. వెళ్ళాక మీనా అత్తయ్య, కూర్చోండి. ఎండన పడి వచ్చారు. మంచినీళ్లు తీసుకురానా? ఏదైనా పండ్ల రసం తెమ్మంటారా అత్తయ్య? నాకేమీ వద్దమ్మా. ఇలా వచ్చి నా పక్కన కూర్చోండి ముందు. అత్తయ్య, మేము మీ పక్కన. పర్వాలేదమ్మా, కూర్చోండి. నన్ను క్షమించండమ్మా. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కోడళ్ళు ఇంత మంచివాళ్లని తెలియక మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. కాని మీరు ఆ సూర్యకాంతానికిచ్చిన సమాధానం చూసి నాలో ఉన్న అహంకారము, పొగరు అన్నీ ముక్కలైపోయాయమ్మా. లేకపోతే మనకు ఎన్నో ఉంటాయి అత్తయ్య. మధ్యలో ఆవిడెవరు? అందుకే అలా మాట్లాడాము. సరేనమ్మా, మీరలా మాట్లాడి నా కళ్ళు తెరిపించారు. ఈ రోజు నుండి మీ నాన్నకు మాటిచ్చిన విధంగా మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటాను. మీకు ఏ కష్టం రాకుండా ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. అని అనగా మీనా రోజాలు చాలా సంతోషిస్తారు. ఈ విషయం తెలుసుకున్న వినోద్ రాజేష్లు తన తల్లి మారినందుకు ఆనందిస్తారు. ఆ రోజు నుండి సూరమ్మ కొడుకు కోడళ్లతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటుంది.